హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి ఇడియాప్పం చేస్తున్నాను. అందుకోసం మనకి వేడి నీళ్ళు కావాలి. సో నీళ్ళు మరిగించుకుంటున్నాను. ఇందులో సాల్ట్, ఇంకా బటర్ కానీ, నెయ్యి కానీ, నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. బటర్ అయితే అన్సాల్టెడ్ బటర్ వేసుకుంటే సాల్ట్ వేయాలి. సాల్టెడ్ బటర్ వేస్తే సాల్ట్ వేసిన అవసరం లేదు. సో అందులో బియ్యం పిండి వేసి ఈ విధంగా కలుపుకున్నాను. అది మనకి బయట దొరుకుతుంది కదా స్టోర్స్లో, ఆ బియ్యం పిండి అన్నమాట. నేనేమి ఇంట్లో చేపించుకొచ్చింది కాదు, బయట నుంచి తెచ్చిన పిండితోటి. సో కొంచెం కొంచెంగా పోసుకొని మనకి ఎలా కావాలో అలా కలుపుకోవాలి. ఇంకా తర్వాత ఇడ్లీ ట్రేస్ ఉన్నాయి కదా, ఇందులో వచ్చేసి కొంచెం ఆయిల్తో గ్రీస్ చేశాను. తర్వాత వచ్చేసి ఈ కొబ్బరి తురుము ఉంటుంది కదా, అది చల్లుకోవాలి. తర్వాత మనం జంతికలు చేసుకునే దాంట్లో సన్న రంధ్రాలు ఉంటుంది కదా, సో అందులోకి మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇదైతే అస్సలు ఈజీ కాదు, చాలా కష్టము. అంటే ఇది ప్రెస్ చేసేదన్నమాట నా దగ్గర ఉండేది. మన దగ్గర కనుక మనగా చూడితే మనకి జంతికలు చేసుకోవచ్చు, చూసారా, అదైతే ఈజీ అవుతుంది. ఇది ప్రెస్ చేసేది కాబట్టి చేతులు అయితే చాలా నొప్పి వచ్చింది. సో తర్వాత దాన్ని ఇడ్లీలాగా ఇది కూడా సేమ్ అంతే స్టీమ్ చేసుకుంటే మంచి కాంబినేషన్ ఉన్న కర్రీతో తింటే సూపర్ ఉంటుంది. కేరళ వాళ్ళైతే కొబ్బరి పాలు ఉంటుంది కదా, అందులో చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకొని దాంతో సర్వ్ చేస్తారు. ఇక్కడ నేనైతే చికెన్ గ్రేవీ చేశాను, చాలా బాగా వచ్చింది.